వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. నేను మేనాని. ఈరోజు మనం చాతబళ్ళు అనేవి అసలు ఉన్నాయా, ఉంటే అసలు ప్రజలు వాటి గురించి ఏమనుకుంటున్నారు, అవి ఎంతవరకు నిజం అనే విషయాన్ని మన టచ్ స్టూడియో ద్వారా ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీకు అసలు అది పట్టిందని ఎలా వచ్చింది? ఎప్పుడు చూసా కదా, ఇప్పుడు నేను డైరెక్ట్ గా చూసిన దాన్ని. ఏం చూసారు? అదే గాలి పట్టిన దాన్ని చూసా కదా, నాకు కానొచ్చింది. ఎలా ఉంది? అది నల్లగా మన దైన రూపంలోనే అంత ఎత్తు నిల్చొని ఉండేది పట్టి. అంటే అట్లా వచ్చినప్పుడు మీకు ఏమన్నా ప్రవర్తన, మీ బిహేవియర్ లో అంటే చేంజెస్ అంటే నాకు ఎస్టీ భాష రాదు, నేను ఎస్టీ కాబట్టి నేను ఎస్టీ భాష మాట్లాడుకున్నా ఒక వారం దాకా ఎస్టీ మాట్లాడారు. లేకపోతే ఏదో చేస్తాడు వాడు, దాన్ని బట్టి వాడు ఏదో బాగు చేసిండని చెప్పుకుంటాం. మీ ఊర్లో అట్లా విచిత్రంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా చూసారా? మనం రేత్రి పోయేవని చూస్తాంలే కానీ అట్లా అనుకోవటం జరగటం. ఊదుడు కాని కట్ట బాధుడు కాని మేలు. ఓకే, లేదు వాడు చూస్తున్నాడు అనుకుంటా, కొత్త వాళ్ళకి అంతే కథ ఇక వాడు ఇక అంతే. ఇక అంటే ఇప్పుడు చర్చిలో కొన్ని పాస్టర్స్ ఆయిల్ రాస్తారు, వాటర్ చల్లుతారు. అలాంటప్పుడు పోయిందని చెప్పేసి మామూలుగా మాకు ఇంటి వదిలిపోయింది, దయ్యం లేదు, ఏం లేదు అన్నట్టుగా అంటారు. అది వాస్తవేనా? ప్రార్థన కంపల్సరీ వాస్తుంది. మా అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు, ఏదో మాట్లాడేవాడు, కానీ ప్రార్థన చేసినాక 2-3 సంవత్సరాలు బాగా పీడించింది కూడా. తర్వాత అయ్యగారు ప్రార్థన చేసిన ప్రతి నెల 3 శుక్రవారం ప్రార్థన పెట్టుకోవడం వల్ల మాకు మంచిగా జరుగుతుంది. రండి రండిరా. మీ పేరు? ఏ ఊరు? మంగాపురం. ఈ చాతబళ్ళు, దయ్యాలు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయా లేవా? నేనైతే నమ్మవు. ఎందుకోసం నమ్మవు? అన్ని మూఢనమ్మకాలు. ఇప్పుడు అంటే మూఢనమ్మకాలు అంటే మీరు ఏమన్నా అంటే అసలు ఉన్నాయంటారా లేవంటారా? ఒకవేళ మీకు ఎవరైనా చెప్తే నమ్ముతారా, లేకపోతే మీ అంతటి మీరు చూసి ఇవి లేవు అని అనుకుంటున్నారా? నా అంతటి నేనైతే చూడలేదు, నాకు ఎవరు చెప్పలేదు, నేనైతే అనుకుంటున్నా అట్లా అని. అంటే లేవు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా చేస్తా అంటే చేయమని చెప్పండి. రెడీ? ఒకవేళ చేస్తా అన్నా రెడీ? ఓకే, దానికోసం ఏమైనా ఎఫెక్ట్ అయినా ఏదైనా కూడా మీరు మొత్తానికి అయితే చేతబడి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు చేయించుకుంటారు? చేయించుకుంటా అని చెప్పను, చేస్తారేమో. ఓకే, మీ దృష్టిలో అయితే అవి లేవు. అంటే మీరు ఈ చదివే పిల్లలకు కానీ లేకపోతే వీళ్ళకి ఏం చెప్తారు? నమ్మొచ్చు అని చెప్తారా, నమ్మకూడదని చెప్తారా? నమ్మకూడదనే చెప్తా. ఏ ఊరు? నాగులోంచ. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్, చేతబడులు అనేవి ఉన్నాయా లేవా? లేవండి ఇప్పుడైతే. ప్రెసెంట్ లేవు అసలు. అంటే లేవని ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా టెక్నాలజీ బట్టి. అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ బట్టి లేవు అనిపిస్తుంది. లేవు. కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల జరగట్లేదు. అంటే అది జరిగే ఉన్నట్టా లేనట్టా? నా లేనట్టే. మీ దృష్టిలో లేనట్టే. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎప్పుడైనా ఎఫెక్ట్ అవడం కానీ అలాంటివి ఏమన్నా అసలు జరగలేదా? అంటే మీ ఊర్లో కానీ మీ విలేజ్ లో కానీ అసలు ఎక్కడ కూడా? ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా చేతబడి చేశారని చెప్తే మీరు నమ్ముతారా? నమ్ముతారా? నమ్మను. ఒకవేళ ఎవరైనా చేస్తా అని చెప్తే మీరు రెడీగా ఉంటారా చేయించుకోవడానికి? సో అంటే మీ ప్రకారం అయితే చేతబడి అనేది లేదు. ఓకే, అంటే మనం చూస్తేనే కదా అది నమ్మేది. చూడండి మనం ఎట్లా నమ్ముతాం చెప్పండి? అంటే మనం చూసినట్టు చేయరు కదా. చూసినట్టు చేయరు. ఓకే, అంటే మీరు ఉన్నాయని నమ్ముతున్నారా? నేను నమ్ముతా. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అయింది? అంటే ఇప్పుడు కాదు, 5 years బ్యాక్ మా మామయ్య. మీ మామయ్య అంటే ఏ రకంగా? అంటే బాగా చదువుకున్నాడు, బీఈడీ అయిపోయింది, జాబ్ కూడా వచ్చింది, గౌట్ జాబ్. అట్లని చేశారు. పల్లెటూరు, పక్క పల్లెటూరు. ఏం చేశారు బాబాయ్? అంటే ఇక తన వెంట్రుకలు అవి తీసి చేశారు అన్నారు అప్పుడు. అంటే మేమైతే చూడలేదు, అమ్మమ్మ వాళ్ళు చెప్పారు. అంటే బిహేవియరింగ్ ఏమైనా చేంజ్ వచ్చిందా అట్లా, లేకపోతే కాళ్ళు చేతులు అట్లా పడిపోయాయి? క్యాన్సర్ కింద పడిపోయారు. ఏమన్నా తాగడం ఇలాంటి ఏమన్నా? ఏమీ లేవు, కానీ క్యాన్సర్ అట్లా చేశారు. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారు మీ బాబాయ్? అట్లా 2 years. దాన్ని క్యూర్ చేశారా? లేదు, మాకు చెప్పలే. మేము భయపడతామని మాకు చెప్పలేదు. ఇంకా అంటే తను ఉన్నారా? ఇంకా లేరు, చనిపోయారు. సో అప్పటి నుంచి మీరు నమ్ముతారు. అంటే మీ ఊర్లో ఎవరైనా ఉన్నాయని పర్సన్స్, చేస్తా అన్న పర్సన్స్ ఉన్నారా? అంటే బయటికి రాము మేము, అట్లా తెలియదు. బయటికి ఏమి రారు. ఓకే, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గరకు వచ్చి లేదు అని గట్టిగా వాదించే వాళ్ళు ఉంటే మీరు ఏం చెప్తారు? మీ ఫ్రెండే చెప్తున్నారు కదా, లేవు అని అంత ఖచ్చితంగా చెప్తున్నారు తను, మీరేమో ఉన్నాయని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ అట్లా, నా ఎక్స్పీరియన్స్ ఇట్లా. మీ ఫ్రెండ్ నమ్ముతున్నారు కదా? ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి.
ఇది ఒపీనియన్ అంటారా లేకపోతే నిజంగా ఉన్నాయా లేవా అని అంటారు? నా దృష్టిలో అయితే లేవు. మీ దృష్టి మీ ఫ్రెండ్ లేవని ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు? తనకి అలా అనిపిస్తుంది, నాకు అలా. అంటే నేను ఉన్న జనరేషన్ లో ఇంట్లో అట్లా నాకు అనిపించింది. ఓకే వీళ్ళు చూసారు, వీళ్ళకి మ్యారేజ్ అయిన పిల్లలు వీళ్ళు చూసారు, మేము ఇక్కడ చూడలేదు. దాన్ని బట్టి చెప్తున్నా. కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి మేము సైన్స్ ని నమ్ముతాం, అంటే అంతగా లేవు అనుకుంటాం. సో అంటే ఎవరైనా ఇప్పుడు చదువుకున్న పిల్లలకి మీరు ఏం చెప్తారు? నమ్మాలనా నమ్మొద్దని చెప్తారా? నమ్మొద్దని చెప్తా. మీరేం చెప్తారండి? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఉన్నాయా లేవా మీరు ఒకవేళ చెప్పాలి అంటే? కొన్ని నమ్మాలి, కొన్ని నమ్మాలి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సీతారాములు. సీతారాములు. ఎక్కడ, ఏ ఊరు? మాది కోచలక. కోచిలక. ఈ చేతబళ్ళు, మూఢనమ్మకాల దయ్యాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? ఉన్నాయి, చేతబళ్ళు అనేటివి ఉన్నాయి, సాధ్యంగా జరుగుతూనే ఉన్నాయి. చాలా దేశాల్లో చాలా మంది కూడా చేతబడి వల్ల కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు ఏమైనా ఫేస్ చేశారా? మీరు ఫేస్ చేశారా? మాకు కూడా ఇది బాగు చేయించుకున్నాం. మీకు కూడా అయింది? బాగా చేయించుకున్నారు. ఎలా బాగా చేయించుకున్నారు? ఎవరు చెప్పారు మీకు చేశారు? ఇదే వైద్యుడి దగ్గర ఇక ఆడ ఎడపోయి బాగా చేయించుకోవటం. ఇక కారు వచ్చిన కాడల్లో ఇక అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చేతబడి చేసినప్పుడు మీకు? ఎలా మన మైండ్ అనేది ఏదైనా గాలి పెట్టినా కూడా మన మైండ్ అనేది మన సరిహద్దుల్లో ఉండదు కదా. వేరే వేరే రకాలుగా ఆలోచించి మైండ్ అనేది ఇంటి మీద కానీ భార్య పిల్లల మీద ఎవరి మీద కూడా ఉండదు. ఓకే. ఒకవేళ గాలి పడితే మనిషి కాసేపు కూసేపు అనేది మనిషికి ఇబ్బంది కలిగినా గానీ అలాంటివి అనేది ఉన్నాయి అనుకో, మనిషిని మాలా తిప్పలు పెడతాయి. తిప్పలు పెట్టి మాలా దెబ్బతింటాం. వాటి వల్ల సేదబడి ఉంది, గాలి దూల ఇవి కూడా ఉన్నాయి. తీయించుకున్నారా? అంటే మీకు జరిగిందని చెప్పారు కదా, తీయించుకున్నారా మొత్తం? మేము తీసుకోలే కానీ చర్చికి పోయాం. చర్చికి వెళ్తారు అంటే మరి చర్చికి వెళ్తున్నారు, ఇవన్నీ ఉన్నాయని నమ్ముతారా? అవును, అవి ఉంటాయి. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మీరు? మేము చర్చికి పోతే ఇక మేము అది అలా పట్టబట్టే కదా మేము దేవుడిని నమ్ముకున్నాం. మీకు పట్టబట్టే అంటే ఎవరికి? మీ ఫ్యామిలీలోనా? నాకే. మీకే పట్టింది? అంటే ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే ఏ విధంగా? మన మైండ్ లో ఉండం. అంటే మీకు అసలు అది పట్టిందని ఎలా వచ్చింది? ఎప్పుడు చూసా కదా, ఇప్పుడు నేను డైరెక్ట్ గా చూసిన దాన్ని. ఏం చూసారు? అదే గాలి పట్టిన దాన్ని చూసా కదా, నాకు కానొచ్చేది. కానొచ్చింది? ఎలా ఉంది? అది నల్లగా మన దైన రూపంలోనే అంత ఎత్తు నిల్చొని ఉండేది. పట్టి 3 సంవత్సరాల దగ్గర 7 సంవత్సరాలు తిప్పలు పెట్టింది. అంటే ఆనందాన్ని పోయేది, మడిచి మీద పడి రక్తం అంతా లాగేసి ఇంత కాలు పడదు. ఫేస్ కూడా ఒక దయ రూపంలో మారిపోయింది. అసలు సాబతుకుల్లో వైదికుల దగ్గర పోయినా 20-30 ఏళ్ళు అడిగినా కూడా ఈ లేని పరిస్థితుల్లో చర్చికి పోయి చర్చిలో ఉండి ఒక వారం 10 రోజుల దాకా కొద్దిగా తిప్పుకున్న తర్వాత ఇక దేవుడిని నమ్ముకొని. ఏం చేశారు? అంటే దయ్యం వెళ్ళిపోవడానికి మిమ్మల్ని ఏం చేశారు? మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు, దేవుడి ప్రార్థన ద్వారానే, ఆయన శక్తి ద్వారానే పోయింది. ఓకే, ప్రార్థన. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి, చేతబడి ఉన్నాయి. కాకపోతే గాలి అనేది అది సాధ్యం లేదు. కానీ చేతబడి అనేది వాడు కూడా మంత్రగాళ్ళు కూడా ఈ గొళ్ళల్లో వాటికి నోరు కట్టేసి చేయడమే. మంత్రగాళ్ళని చూసారా మీరు? చూసేది చాలా మంది చూపెడుతున్నారు, చాలా మంది కూడా. అంటే ఇప్పుడు మీరు చర్చికి వెళ్తారు, పాస్టర్లు ఏంటంటే కొన్నిసార్లు దయ్యం పట్టిందని చెప్పేసి ఆయిల్ రాయడం లేకపోతే నీళ్ళు చేస్తారు కదా, అది వేరే మూవ్మెంట్ ఉంటుంది, వాళ్ళది వేరే మూవ్మెంట్ ఉంటుంది. అంటే అసలు నిజంగా అలా చల్లితే వెళ్ళిపోతుందా? అలా జరుగుతుందా? వెళ్ళిపోద్ది. కాకపోతే కొన్ని పోతే కొన్ని పోవు, కొన్ని బలంగానే ఉంటాయి. చేసే నిజమే. కాకపోతే కొన్ని బలంగా ఉంటాయి, కొన్ని బలంగా ఉండి తొందరగా పోవాయి. కాకపోతే మన ప్రార్థన ద్వారా బలమైన శక్తి పొందిన వాడు, దేవుడి శక్తి పొందిన వాడు ద్వారానే పోతాయి, అడుగోలుగా పోవు. చాలా వరకు యాక్టింగ్ చేస్తారు అది అని చెప్పేసి అంటారు కదా కొంతమంది. నువ్వు అన్నట్టు అది కూడా కరెక్ట్. నేను పోతా కాబట్టి నాకు తెలుసు కాబట్టి కొంతమంది ఏంటంటే ఏదో గొప్ప సేవకులుగా గొప్ప పేరు తెచ్చుకోవాలన్నట్టుగా మాట్లాడతారు. కానీ అది అర్థం ఏదో ఒక రోజు దెబ్బతిని బాల్త పడిపోతారు. అంటే అవి కొంతమంది నిజంగా ఉన్నారు, కొంతమంది నేను అంటున్నా కదా, సాధ్యంగా నాకు తెలుసు కాబట్టి. ప్రార్థనలో బలమైన శక్తిమంతులు ఉన్నారు, కొద్దిగా డౌన్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 3 సంవత్సరాల వరకు మిమ్మల్ని పట్టి వదలలేదు? 26 సంవత్సరాలు మనిషి మీద పడి రక్తం అంతా బీర్చి ఇంత కాలు పడదు. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది? ఇప్పుడు మంచిగానే ఉన్నాను. అంటే మొత్తం క్యూర్ అయిందా? ఓకే. ఎవరైనా చేతబడులు ఉన్నాయని అడిగితే, అంటే ఉన్నాయా లేవా అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? ఉన్నాయని చెప్తారు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్స్. మీ పేరు? లిఖిత. ఏ ఊరు? బాణపురం. అంటే మామూలుగా చాలా వరకు ఉంటాయి కదా చేతబడులు, దయ్యాలు ఇవన్నీ ఉంటాయి అంటున్నారు, అవి ఎంతవరకు నిజం అంటారు?
బ్లాక్ మ్యాజిక్ ఉంటదేమో అని మూఢనమ్మకాలు. బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? చేతబడి. చేతబడి అంటే చేతబడి ఉంటాయి. ఓకే, చేతబడి అంటే మీరు మామూలుగా ఎక్కడైనా ఫేస్ చేశారా ఊర్లో, మీ ఊర్లో కానీ మీ ఫ్యామిలీ అంటే చెప్తుంటే విన్నాం. ఎలాంటి కథలు చెప్పేవాళ్ళు, అంటే ఎలాంటి స్టోరీస్ చెప్పేవాళ్ళు మీకు? జనరల్గా చేతబడి చేసినప్పుడు ఎవరైనా ఎలా అయ్యారు ఇలా అయ్యారని ఎవరు చెప్పేవారు మీకు? అంటే దేవుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళు చెప్తారు. అంటే దేవుడి దగ్గరికి అంటే ఏ విధంగా ఇక్కడ? అంటే దేవుళ్ళు చెప్పే వాళ్ళు ఉంటారు. ఓకే, ఒంటి మీదకి దేవుళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు. చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారా? చెప్తారు. ఏమని చెప్పేవాళ్ళు మీకు? ఎలా ఏమన్నా నరదృష్టి ఉంది అని అంటారు. ఓకే, నరదృష్టి. ఇంకా అలాంటివి చెప్తారు. అంటే ఎప్పుడైనా దారిలో బాగు చేయించుకోవాలి అని తంత్రాలు అవి చేస్తారు. తాయెత్తులు ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు? అలా మీకు ఏమైనా ఇవ్వడం జరిగిందా తాయెత్తులు? లేదు. మీ ఒపీనియన్ ప్రకారం చేతబడి ఇవి ఉన్నాయా? బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా? ఉన్నాయని అనుకుంటున్నా. ఎప్పుడు ఫేస్ చేయలేదు కదా, కానీ ఉన్నాయని ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నారు? అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్తున్నారా, మీరు ఫేస్ చేశారు కాబట్టి చెప్తున్నారా? చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. చూసి అంటే మీరు వాళ్ళని చూసారా వాళ్ళు అలా ప్రవర్తించడం కానీ, లేకపోతే డిఫరెంట్గా? అంతేగాని ఫేస్ అయితే చేయలేదు. మరి అలాంటప్పుడు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పడం ఎందుకు? యాజ్ ఎ స్టడీ 100% చెప్తారు కాబట్టి మీకు ఎప్పుడైనా మీ ట్రావెలింగ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ అబ్నార్మల్గా ఒక పర్సన్ ఇంకో పర్సన్లా బిహేవ్ చేయడం అనేటివి జరిగాయి? ఇంతవరకు జరగలేదు, కానీ మీరు ఉన్నాయని మాత్రం నమ్ముతారు. ఓకే, థ్యాంక్ యూ. నేమ్ అన్న, నా పేరు రెహమాన్ అన్న. రెహమాన్ ఎక్కడ? లోకలే భయ. మామూలుగా జనరల్గా చాలా వరకు మూఢనమ్మకాలు, చేతబడులు, దయ్యాలు అని అంటారు. మీరు ఎంతవరకు నమ్ముతారు? అవన్నీ ఫేక్ అని నేను అంటా అన్న. అంటే దయ్యాలు, చేతబడులు ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడంటే అవి కూడా ఉంటాయి కన్నా. అంటే ఇప్పుడు దేవుడు ఉన్నట్ట లేనట్ట? ఉన్నాడుగా అన్న. మరి అవి ఉన్నాయా లేవా? ఉంటాయి, కానీ నమ్మకాలు అనేది జనాలది ఏముందన్న, జనాన్ని నమ్మకూడదు మనకి. ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారు ఏమన్నా ఎప్పుడైనా? చేశాను కదా. మీరు ఫేస్ అంటే స్వయంగా మీరా? అంటే లేదు, నా రూపంలో వచ్చింది కాబట్టి. నీ రూపంలో వచ్చింది అంటే ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? ఫీల్ అయితే ఏం లేదన్న, తన పాప చనిపోయేటప్పుడు 1.5 లక్ష దాచింది డబ్బులు. అది ఎక్కడున్నా కనుక్కోమన్నది, బంగ్లా అది. అయితే ఇలా రేప్ చేసి చంపారామని. ఆమె వర్క్ చేస్తుంది, సుతార్ పని వర్క్ చేస్తుంది ఆమె. ఆమెకి ఇట్లా నలుగురు కలిసి చేతబడి చేసి చంపేశారు. మర్డర్ ఇట్లా చేసి చంపేశారు. దానివల్ల స్పేస్ అనేది అప్పుడు నేను చేసేది. దానివల్ల నాకేమనిపించలే, కానీ తను బాధ అనిపించింది. రేపటి రోజున నా ఫ్యూచర్ కూడా, రేపటి రోజున నా మీద కూడా చేస్తారేమోనన్న ఒక నమ్మకం అయితే ఉన్నది. అది దేవుడైతే ఉన్నాడు. అమ్మాయి మీలోకి వచ్చి నాకు చూపించింది. మీకు ఎలా తెలిసింది? అంటే పట్టినప్పుడు ఎలా? లేదన్న, నా బిహేవియర్ మారిపోతుంది కదా అన్న. ఎలా ప్రవర్తించేవాళ్ళు? అంటే నా బిహేవియర్ అంటే నేను నా రూపంలో ఉన్నది కాబట్టి నాకు చెప్పలేదు కదా ఏ విషయం. బయటకి ఇప్పుడు మా ఫ్యామిలీలో మా వైఫ్ చూసింది కాబట్టి నాకు అర్థమైపోయింది, పలానా ఆమె ఇట్లా చేసింది, నీ మీద ఇట్లా చేశారు, ఆమెకి ఇట్లా చేతబడి చేయడం వల్ల నీ మీద వచ్చిందని చూపెట్టారు. ఎన్ని రోజుల వరకు? అంటే ఎన్ని రోజులు? ఒక 1 వీక్ దాకే ఉందన్న. నన్ను కాల్చి చంపారు కాబట్టి ఆమె గోస అనుభవించలేక వేరే వాళ్ళ మీద పోవడం వల్ల అది ఉంది కాబట్టి నేను నమ్ముతున్నా, లేదంటే నమ్మను నేను. అంటే అట్లా వచ్చినప్పుడు మీకు ఏమన్నా ప్రవర్తన, మీ బిహేవియర్ లో అంటే చేంజెస్ అంటే నాకు ఎస్టీ భాష రాదు. నేను ఎస్టీ కాబట్టి నేను ఎస్టీ భాష మాట్లాడుకున్నా ఒక వారం దాకా ఎస్టీ మాట్లాడారు. అంటే ఇప్పుడు మొత్తం క్లియర్ అయిందా? అంటే నాకు మ్యారేజ్ అయ్యి కొత్తగా అప్పుడు ఒక 1.5 year అయింది. అయ్యి నేనేంది మా అత్తగారింటికి పోదామని, డోర్నకల్ పోదామని ఆమె బంగ్లా ఇట్లా పని చేసుకుంటూ నేను వర్క్ చేస్తుంటే అక్కడ వర్క్ లో ఏం దొక్కానో నాకు తెలియదు. ఇక అది చేతబడి చేసినాయో దొక్కారు. దానివల్ల ఏమైందంటే తొక్కంగానే 2వ రోజు నుంచి ఇక నాకు ఆ బాయికాడికి పోవడం, ఇక బిహేవియర్ అటు పోవడం, దానివల్ల అర్థం కాకపోయేది నాకు. నా లోకంలో లేనిగా అట్లా ఉండేది. అంటే మాక్సిమం మీరు చెప్పేవి ఇవన్నీ ఉన్నది కాబట్టి కదా అన్న. దేవుడు ఉన్నాడంటే ఇప్పుడు మీరు అంటే దానికోసం ఏం చేశారు బయటపడడం కోసం? అన్న బయటపడడం కోసం అంటే నేను తిరిగిన ఊరు లేదన్న. దర్గాలకు వెళ్ళిన చాలా మంది తిరిగిన నేను. నాకు దగ్గర 1.5 లక్ష ఖర్చు అయింది. ఉండడం వల్లే కదా అన్న టోపీ పెట్టుకొని తిరుగుతున్నా. ఉన్నది చేతబడి ఉంది, అన్ని ఉంటాయి, అన్ని శక్తులు ఉంటాయి. తీసేయడం అంటే ఏమన్నా ఎట్లాంటి పూజ చేశారా, లేకపోతే వాటర్ చల్లారా, లేకపోతే ఏ రకంగా? అంటే దాని వల్ల అంటే తను చెప్పుకుంటుంటే బయటపడుతుంది కదా అన్న. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నాకు నేరుగా నా కళ్ళలో పొడవడం వల్ల నాకేమైందంటే నేను లోకంలో వేరే విధానంలో ఉంటాం కదా మనం. దాని వల్ల అంటే వాళ్ళు ఏందనేది బయట పెట్టడానిదే కదా. ఇప్పుడు మోల్ సాబ్ అయినా గానీ, పంతులైనా గానీ, ఎవరైనా గానీ బయట పెట్టడానికి కోసమే కదా చేసేది. దానివల్ల తాయెత్తులు ఇవన్నీ కూడా కట్టడం అనేది వాస్తవం.
అంటే కొన్ని వాళ్ళైతే వాస్తవం ఉంటది. అన్ని నమ్ముకుంటే ఇక మన బతుకులు కూడా నమ్ముకున్నట్టు అవుతుంది. ఇక ఎన్ని ఉన్నాయి నమ్ముకోవాలా, కొన్ని నమ్ముకోవాలా. ఓకే, మొత్తానికి అయితే మీరు చేతబడి ఇవన్నీ చేతబడి ఉన్నదన్న లేదని అన్నట్లే. నేను కొన్ని బిజినెస్ ఉన్నాయి, కొన్ని వ్యతిరేకంగా మన వల్ల వాటి వల్ల కూడా మానే కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, దాని వల్లే కానీ ఏమైతే థ్యాంక్స్, దానికి సందేశం. థ్యాంక్స్. ఏ ఊరు? ఇక్కడ గొల్లగూడ డోర్నకల్. మీ ఒపీనియన్ ప్రకారం ఈ చేతబళ్ళు దయ్యాలు ఇలాంటివి ఉన్నాయా లేవా? ఉన్నాయి. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఫేస్ చేశారా, మీరు ఫేస్ చేశారా? మేమెవరూ ఫేస్ చేయలేదు. నార్మల్ మూఢనమ్మకాలు అంటారు కదా, అంటే ఉన్నాయని మీరు ఎవరైనా చెప్తే నమ్ముతున్నారా, మీ ఫేస్ చేసి నమ్ముతున్నారా? చెప్తేనే నమ్ముతున్నాం. అంటే ఏ రకంగా చెప్పేవాళ్ళు, దేని గురించి చెప్పేవాళ్ళు ఎక్కువ? చేతబడి చేసి అది ఇది అనేసి అంటారు కదా. అంటే ఏ రకంగా చేస్తారు? అంటే చేతబడి అంటే ఏ స్టోరీ చెప్పేవాళ్ళు? అంటే ఈ రకంగా చేసేవాళ్ళు, ఇలా మనుషులు చచ్చిపోవడం కానీ, ఎవరికైనా ఏదైనా హెల్త్ బాగాలేకపోవడం కానీ, సంథింగ్ ఎక్సెట్రా అట్లాంటివి చేస్తారు కదా. ఓకే, అంటే మీ ఊర్లో జరిగిందా ఇలా ఎవరికైనా చేయడం? అంటే అంటారు ఊర్లో చేస్తారు అది ఇది అని. మీరైతే చూడలేదు, చూడనప్పుడు ఎందుకు నమ్మడం? అంటారు కదా, అది కూడా ఒక మూఢనమ్మకమే కదా. ఇప్పుడు దిష్టి కానీ సంథింగ్ ఎక్సెట్రా అంటారు కదా, ఇంకా అట్లానే నమ్ముకోవడం. ఓకే, అంటే మీ మమ్మీ వాళ్ళు నమ్ముతారా వీటిని? మా పేరెంట్స్ నమ్ముతారు. పేరెంట్స్ నమ్ముతారా? నమ్ముతారు. అంటే ఎట్లా అంటారు, ఏ రకంగా? అంటే మిమ్మల్ని ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు ఇవి జరుగుతాయి, నైట్ పూట వెళ్ళొద్దు, దయ్యాలు ఉంటాయి సంథింగ్ అట్లా అంటారు. మీ పేరు? నా పేరు తిరుపతి. తిరుపతి. ఏ ఊరు? సుబ్బులేడు. ఈ చేతబళ్ళు దయ్యాలు ఇలాంటివి అన్నీ ఉన్నాయా తాతగారు మీకు తెలుసు? ఉన్నాయా అంటే మేము చెప్పండి. అంటే మీ ఊర్లో కానీ మీరు చాలా ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు కదా, వీటిలో మీ ఏజ్లో మీకున్న ఎక్స్పీరియన్స్లో ఉన్నాయనే అంటారు. ఉన్నాయా అంటే ఉన్నాయని అంటారు. మరి మనం రావద్దు, వాడతాడా వాడే అన్న ఉంటాడు. మనం ఉన్నాయని ఒక దేవుని దైవాన్ని అడిగితే వాడు అంటే అవైతే ఫేస్ చేయలేదు కదా, ఎవరో చెప్తే విన్నారా లేకపోతే చెప్పుకుంటూ రావడం తప్ప పలానోడు చేస్తాడు పలానోడు ఉన్నాడని ఎవరు చెప్తాడు? తెలిసినంత వరకు అదే కదా. మరి వాడిని పోయి అరే నువ్వు చేతపడి చేస్తాడని మనం అడుగుతాం. అంటే మరి చేయనప్పుడు వాళ్ళకి ఆ పేర్లు పెట్టడం ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నలుగురు అనేసరికి దాని మీద ఏదో బొమ్మని వేస్తాడు లేకపోతే ఏదో చేస్తాడు వాడు, దాన్ని బట్టి వాడు ఏదో బాగు చేసిండని చెప్పుకుంటాడు. అంటే మీ ఊర్లో అట్లా విచిత్రంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా చూసారా? మనం రేత్రి పోయేవని చూస్తాం లేకని అట్లా అనుకోవటం జరగటం. ఈ రోడ్ల మీద కూడా బొమ్మలు వేస్తారు. వాడు ఎప్పుడు వేస్తాడో ఏమో, వాడు ఎప్పుడు బాగు చేస్తాడో మనకి ఏం తెలుసు. మనం పోతాం వాని కాడికి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ మీ కుటుంబీకుల్లో కానీ ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగాయా? ఏం చూడలేదు లేండి కానీ చెప్తాను. అంటే మొత్తానికి అయితే ఇప్పుడు చేతబడులు చేసేవాళ్ళు ఊళ్ళల్లో ఎక్కువ మంది, పల్లెటూళ్ళలో ఎక్కువ చాలా వరకు ఉంటారని చెప్తారు. అవి అట్లాంటివి నిజమేనా? నిజమని మేము ఏం చెప్పగలం. దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతారా? దేవుడు లేని ఇదంతా ఎట్లా నడుతుంది? దేవుడు ఉన్నాడని తెలుసు. ఓకే, ఇప్పుడు మరి కొంతమంది వయసు వాళ్ళు దేవుడు లేని లేడు, దేవుడికి ఏం చెప్పుకోవాలి మనం? చెప్పు. ఈ చేతపడి చేసేటప్పుడు చిన్న చిన్న బొమ్మలు చేస్తారు కదా, వాటికి సూదులు గుచ్చడం, కర్రలు నిజంగా జరుగుతాయా? ఇట్లా సూది గుచ్చితే వాళ్ళకి అవుతుంది. మనం ఆకారం వాడు చూడటమే, వాడు ఆగపడితే వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. సమాపదం ఆడ మనం ఆకారం చూడటం. మనం పొద్దున పోయారు ఏదో బొమ్మ చేసినట్టు వాడేదో చేసినట్టు ఆపాడు. వాడు ఎవరు చేసిండని మరి అలాంటప్పుడు ఈ పిండి ముద్దలతో చేయడం, కోళ్ళని కోయడం, గోర్లు మట్టి ఇలాంటి. అవునండి, ఇప్పుడు మెడకాయ కోయడానికి ఏది ఉండదు, ధైర్యం చేసి పోయటానికి ఏ దయ్యం పట్టు. ఓకే, వాడు తిట్టుతోని కొడుతోని వాడు మంత్రాలు చేస్తాడో వాడు ఏం చేస్తాడో తెలియదు. అసలు విషయం అయితే భయపడితేనే దయ్యం వస్తుందా? భయపడితోనికి ఏది రాదు, భయపడడానికి ఏది రాదు. అంటే మొత్తం భయపడడానికి ఈయన చేసిండు అనేది ఒక నమ్మకం. వీడు తాగాద పెట్టుకోగా ఈయన చేసిండు అని అనుకోవటం తప్ప మరి వాడు చేసిందా చేయింది మనం పోయి ఏం చూస్తాం అని. అంటే ధైర్యంగా ఉంటే ఏది రాదు అంతే. మరి అది ఉన్నదా లేదా తర్వాత పక్కన పెడితే అంతే. మరి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఊదుడు కాని కట్ట బాధుడు కాని మేలు. ఓకే, భయం లేదు, వాడు చూస్తున్నాడు అనుకుంటా కుత్త వాళ్ళదంటే కథ ఇక వాడు ఇక అంతే. ఇక దయ్యం కుతం అనేది దేవుడు. అంటే ధైర్యంగా ఉండాలి మనుషులు. మనిషికి ధైర్యం గొప్పదండి. అంతే. దేవుడైనా దయ్యమైనా ఏవైనా దేవుడైనా ఇప్పుడు దేవుని కాడికి పోతాం, దేవుడా వరం ఏమని మొక్కుతాం. మనం ఆపతికి మనకు సక్సెస్ అయింది అనుకో, దేవుడు వరం ఇచ్చాడు. ఇంకోటి చూడు, మనిషిని సావదింగేటోడు వాడు రేపు జైలుకి తీసుకపోతే నేను ఒక ఏటను పోతా, ఇది చేస్తా అది చేస్తా
నేను తప్పని పేరు దొరకాలి, నేను బయటికి రావాలంటాడు. మరి వానికి దేవుడు వరం ఇచ్చినట్టేనా పోయేవాడిని? ఓకే, అంటే ఏదైనా మనం నమ్మేదాన్ని బట్టి మనం నమ్మేదాన్ని బట్టి. ఎవడి మంత్రాలు చేసినా, ఎవడి తంత్రాలు చేసినా మన ధైర్యం గొప్పది కావాలి, ధైర్యంగా ఉండాలి. అది ముఖ్యంగా. చేస్తాడు అనేది మాత్రం వాడి చేస్తాడు చేయడం మనకైతే తెలియదు. మన ధైర్యంతో అయితే వాడు మన జోలికి రాడు. ఇంకోటి అండి, బెదిరించేవాడు ధైర్యంగా ఉన్న జోలికి రాడు. ఓకే, అది మాత్రం నీకు ధైర్యంగా ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. అంతరం చేస్తాడు అంటే వాడు చిట్టులు ధరించి ధైర్యం పోయింది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే, మంచి అది వాస్తవం. ఎవడో ఒకడు పంచాయతీ పెట్టుకోగానే వాడు నాకు దయ్యం పట్టింది, వాడి చేసిర్రు అంటాడు. కానీ వాడు కొత్త రావో తెలియదు. వాడు ఇంకా బెదిరియటానికి ఇంకేమైనా చేయొచ్చు. ఓకే, అంటే మొత్తానికి ఎవరు బెదిరించినా ఏం చేసినా మనలో ఉంటుంది, మనలో ఉంటది. కానీ వాడు చేస్తాడు, ఆయన అమ్మ పువ్వు చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, పంచాయతీ పెట్టుకోని 2 దంతే 100 జోలికి పోతాడు. ఓకే, ఆ పుల్లోనికి 2 చెంపదెబ్బలు కొడితే ఇంకో జోలికి పోతే కూడా ఇస్తే తంతాడని వాడు. ఓకే, తానకపోతే వాడు మనం ఇనుకోతాడు. నిన్ను బెదిరిస్తాడు, రేపు నన్ను బెదిరిస్తాడు. ఇది నిజం అనుకో. నాకు తెలిసిన విషయం అయితే నేనైతే ఎవరిని నమ్మను. వాడు దయ్యవని నమ్మను, దేవరని నమ్మను. అది మరి దేవుడు దేవుడు లేని జరగదు. అది మాత్రం కంపల్సరీ. అంటే మీరు చెప్పేదాని ప్రకారం దేవుడు ఉన్నారంట. ఓకే, క్రైస్తవులు, హిందువులు వాడు రాళ్ళు మొక్కుతాడు, దేవుని మొక్కుతాడు. అందరు అనేది కూడా అబద్ధమే. నన్ను అడిగితే ఎవరు దేవుడు వాడు మొక్కాలని చెప్పుకుంటాడు. ఇప్పుడు అన్ని దేవుళ్ళు, తుర్కోల దేవుడు ఉంటాడు, హిందూ దేవుడు ఉంటాడు. హిందూ దేవుడిని వాడు రాయని మొక్కుతాడు అంటాడు. ఇంకో మనం శిలోని రాయని మొక్కుతానా? సెలవేసిరు అలా చెప్పిరు పెద్దోళ్ళు అని మొక్కుతాం. ఇవన్నీ అనుకోవడం భగవంతుడు ఒక్కడే నడిపించేవాడు, కలియుగా నడిపించేది ఒక్కడే. ఇది ఎప్పుడు మాయ చేయాలంటే అప్పుడు చేస్తాడు. అంటే మీ ప్రకారం ఈ దయ్యం, ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ ఉన్నాయంటారు? దేవుడు ఉన్నది ఎంత నిజం, దయ్యం ఉన్నది కూడా అంత నిజం. ఫేస్ చేశారా మీరు? చెప్తాను. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం అనుకునేది ఎంత దేవుడు ఉన్నాడు అని ఎంత నమ్మకంగా అనుకుంటున్నావా, దయ్యం ఉన్నది కూడా అంతే నిజం. అంటే చూసారా, లేకపోతే ఫీల్ అయ్యారా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా? అంటే కొంతమంది చర్చిలోకి వచ్చే వాళ్ళు దెయ్యాలు బట్టి. అంటే ఇప్పుడు చర్చిలో కొన్నిసార్లు పాస్టర్స్ ఆయిల్ రాస్తారు, వాటర్ చల్లుతారు. అలాంటప్పుడు పోయిందని చెప్పేసి మామూలుగా మాకు ఎంత వదిలిపోయింది, దయ్యం లేదు, ఏం లేదు అన్నట్టుగా అంటారు. అది వాస్తవేనా? ప్రార్థన నుంచి కంపల్సరీ వస్తుంది. అంటే మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు, ఏదో మాట్లాడేవాడు. కానీ ప్రార్థన చేసినాక 2-3 సంవత్సరాలు బాగా పీడించింది కూడా. తర్వాతకి అయ్యగారు ప్రార్థన చేసిన ప్రతి నెల 3 శుక్రవారం ప్రార్థన పెట్టుకోవడం వల్ల మాకు మంచిగా జరిగింది. అంటే మీ అబ్బాయికి ఏజ్ ఎంత? అప్పుడు బీటెక్ ఇంటర్ చదువుతుంది. ఇంటర్ చదివే అబ్బాయికి అంటే ఏ రకంగా ప్రవర్తించేవాడు, ఎలా వచ్చింది? ఏమై కథరు అది ఇదని బాగా అసలు కాలేజ్ పోయేవాడు కాదు, భయపడేవాడు. ఇక ప్రార్థన పెట్టినప్పుడు ఇక ఒక రకంగా చేసేవాడు. అందరూ జుట్లు పట్టడం, గుంజటం, కొట్టడం కానీ చేసేవాడు. ఇంకా అట్టా మీ అయ్యగారు దగ్గర పోయి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వచ్చింది. ఇప్పుడు క్లియర్ అయిందా? మొత్తం క్లియర్ అయింది. బీటెక్ చదివేంటి. ఓకే, ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అబ్బాయి? హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. సాఫ్ట్వేర్. ఇప్పటికైనా వాళ్ళు నమ్ముతారు, మీ అబ్బాయి నమ్ముతారు ఇవన్నీ ఉన్నాయి? మ్యారేజ్ అయింది అబ్బాయికి? అయింది, 2 అబ్బాయిలు. అంటే వాళ్ళు ఇంకా నమ్ముతూనే ఉన్నారు ఈ చేతబడులు ఇవన్నీ ఉన్నాయని? చేతబడి కాదులే కానీ అట్లా జరిగింది. అంటే అది ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు చూడలేదు కానీ అలా ప్రవర్తించాడు అంటున్నారు. సో అంటే ఇది మీరు చెప్పేది భయం అంటారా, లేకపోతే నిజంగా ఎవరో ఉన్నారు? ఎట్లా జరిగిందో తెలియదు కానీ మాకైతే దేవుడి వల్ల కార్యం జరిగింది. అది అంటే మీకు ఉన్న ప్రాబ్లం క్లియర్ అయింది. ఒకవేళ మీ దగ్గరికి వచ్చి ఎవరైనా చేతబడులు ఉన్నాయా, దయ్యాలు ఉన్నాయని అంటే మీరేం చెప్తారు? ఉన్నాయంటారా, లేవంటారా? నేనైతే దేవుడు ఉన్నది ఎంత నిజమో, దయ్యం ఉన్నది కూడా అంతే నిజం. దాన్ని బట్టి మనం ఎట్లా ఎటు ఉండాలో అది అర్థం చేసుకోవాలి. ఎవరి నిర్ణయం వాళ్ళది. ఓకే, థ్యాంక్స్ అండి. చూసారు కదా వ్యూవర్స్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకే ఉన్నాయి. చదువుకున్న వాళ్ళైనా సరే చేతబడులు ఖచ్చితంగా ఉన్నాయని వాళ్ళు నమ్ముతున్నారు. కొంతమంది వాళ్ళు నిజంగా ఫేస్ చేసామని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. మరి కొంతమంది ఎవరో చెప్తే విన్నానని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అసలు నిజంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని వాళ్ళు అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఏదేమైనప్పటికీ చేతబడులు ఉన్నాయి అన్న విషయాన్ని చాలా వరకు గట్టిగా నమ్ముతున్నారు అన్న విషయం మనకి ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ ద్వారా మనకి తెలిసింది. ఎవరైనా సరే ఈ పూర్తి వీడియో చూసే ముందు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ నాని. Keep in touch. Please touch subscribe button.